ఇక ఇప్పుడు మనకు ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న కుంటలు ఉంటాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగార్జున సాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, జూరాల కావచ్చు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా చేపల పెంపకం ఉంటుంది, మత్స్య సంపద ఉంది. దీనికి సంబంధించి కొన్ని జీవోలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీటికి సంబంధించిన నియమాలు వచ్చాయి. సాధారణంగా మత్స్య సంపద మీదే ఆధారపడి బతికే కుటుంబాలు తెలంగాణలో కొన్ని కులాలు దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం దాదాపుగా 3,20,000 కుటుంబాలు ఈ మత్స్య సంపద మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఉన్నాయి. చేపలు పట్టుకోవటం, వాటిని అమ్మి వాటి ద్వారా వచ్చే ఆదాయం మీద బ్రతికే కుటుంబాలు. దీనికి సంబంధించిన నియమాల సారాంశం ఏంటంటే, ఎవరైతే తరతరాలుగా మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు, కులాలు ఉన్నాయో వారికి వాటి మీద మొదటి హక్కు ఉంటుంది ఆ మత్స్య సంపద పైన. కాబట్టి సాధారణంగా వేలం వేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న చెరువులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో కూడా కానీ అక్కడ లోకల్ కమ్యూనిటీకే అవకాశం ఇస్తారు వేలంపాటలో పాల్గొనడానికి. వారికే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వేలం వేయటం ద్వారా కొంత ఆదాయం వస్తుందో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న చెరువులు అయితే ఆదాయం ఎక్కువ శాతం గ్రామ పంచాయతీకి వెళ్తుంది, కొద్దిగా ఇరిగేషన్ శాఖకు వస్తుంది.